ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసు ప్రభువా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు, జీవముగల తండ్రి నీకు వందనాలు, సర్వాధికారి నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, దైవమా నీకు వందనాలు, భూమిని ఆకాశం చేసిన తండ్రి స్తుతులు 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 స్తోత్రాలు వందనాలు ప్రభువా. అయ్యా నీ ఆత్మచేత ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి మా అందరికి కావలసిన లోతైన బలమైన మాటలు మీరు అందించి సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే, అందరం దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం భయభక్తులకు ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం మొర్దెకై గురించి ధ్యానం చేయబోతున్నాం. ఎవరి గురించి? మొర్దెకై అనే వ్యక్తి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకనగా మొర్దెకై చాలా ఆత్మీయమైన వాడు, మాదిరికరమైన వాడు. ఆయన ఇజ్రాయేలు జాతి కోసం ఎంతో ప్రయాసపడినవాడు. అలాంటి మొర్దెకై గురించి మనము ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఎస్తేరు గ్రంథం తీసుకోండి. రెండో అధ్యాయం 5వ వచనం. ఒకటి చదవండి గట్టిగా, నాకు వినబడాల. మీరు చదివితే సూసోను కోటలో చాలు చూడండి. ఎవరంటే ఇతను యెరూషలేములో నుంచి సెర తీసుకొని రాబడినటువంటి ఒక దేవుని బిడ్డ, ఒక యూదుడు. అయితే ఆయన్ని యెరూషలేములో నుంచి సెర తీసుకొని వచ్చారు. సెరలోనికి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది అని అంటే, ఆ బాక్స్ తిప్పు. అక్కడ ఏం జరిగింది అంటే, వీళ్ళందరినీ, అంటే దేవుని ప్రజలందరినీ ఎవరైతే చెరగా తీసుకొచ్చారో వాళ్ళందరినీ బానిసలుగా చేసుకున్నాడు. బానిసలుగా చేసుకొని అక్కడ ఆ దేశంలో వాళ్ళు బానిసలుగా చూస్తున్నాడు. అయితే చెరలోకి వచ్చిన బానిసగా ఉన్న మొర్దెకై ఏం చేస్తున్నాడు అంటే, తన దేవుణ్ణి మర్చిపోలేదు, దేవుని నిబంధనని మర్చిపోలేదు, దైవ చిత్తాన్ని జరిగించటము మర్చిపోలేదు. అయితే అక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ చూడండి. 2:10 మొర్దెకై నీ జాతిని నీ వంశమును ఏం చేయకూడదు? చూడండి, మొర్దెకై తన జాతిని తన వంశాన్ని తెలియపరచకూడదని చెప్తున్నాడు. ఎందుకు మొర్దెకై ఆ మాట చెప్తున్నాడు అంటే, వాళ్ళంటే అక్కడున్న ప్రజలకు ఇష్టం లేదు. ఎవరికి? ఆ జాతి వారంటే, ఆ దేవుని ప్రజలంటే అక్కడ వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని నువ్వు తెలియనట్టుగానే ఉండాలి,
ఆ సమయం వచ్చే వరకు నువ్వు తెలియబడకుండానే ఉండాలి అని చెప్పినప్పుడు ఎస్తేరు రాజు కోటలోకి తీసుకొని పోబడినప్పటికీ తన జాతిని గురించి కానీ తన గురించి కానీ అక్కడ ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే ఈ మాట కూడా నేను మీతో కొంచెం లోతుగా చెప్తాను. దేవుణ్ణి ఇష్టపడిన వారి దగ్గర, దేవుని ప్రజల గురించి తెలియని వారి దగ్గర నేను దేవుని బిడ్డని అంటే వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఏమొస్తుంది? కోపం వస్తుంది. వాళ్ళతో చెప్పుకొని వాళ్ళ చేత మన కోపగించుకోవడం కంటే మనం అక్కడ గమ్మగా తెలియనట్టుగా ఉండటమే మంచిది. తెలిసిన వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళకి తెలుసు కాబట్టి దాని విలువ చాలా సంతోషిస్తారు, వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పి. తెలియని వాళ్ళ దగ్గర చెప్తే ఏ లాభము? వారు ఇంకా మనల్ని ద్వేషిస్తారు. ఏం చేస్తారు? ద్వేషిస్తారు. అందుకని మొర్దెకై ఏం చేస్తున్నాడంటే, నీ జాతిని నీ వంశముని గురించి నువ్వు చెప్పకూడదు అన్నాడు. ఎందుకు చెప్పకూడదు అన్నాడంటే, ఆయనకేమో చెప్తే ఏమన్నా అయిపోద్దని కాదు, వాతావరణ పరిస్థితిని బట్టి ఆయన అక్కడ అలా నడుచుకున్నాడు. తర్వాత ఇంకా చూడండి, 2వ అధ్యాయంలో 21-22. చూడండి, రాజు ప్రాణాన్ని కాపాడాడు మొర్దెకై. సాధారణంగా మీరు ఒకసారి ఆలోచించండి, మనల్ని ఒక వ్యక్తి సెరగా తీసుకొని పోయి బానిసగా చేసుకున్నాడు, అతన్ని మనం కాపాడాలని ఆలోచిస్తావా? మరి ఈయన నన్ను ఈ విధంగా చేశాడు కాబట్టి ఈయన్ని చచ్చిపోయినా మనకు మంచిదే, ఇది ఏదో ఒకటి అయిపోయినా మనకు మంచిది అనుకుంటాం. కానీ మొర్దెకైలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే, ఆయన ఎవరు? రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు. రాజుని కాపాడుకునే బాధ్యత ప్రజలదే. ఎవరిది? ప్రజలదే. కాబట్టి ఇప్పుడు నేను కూడా ఆ దేశ పౌరునిగా ఉన్నాను కాబట్టి రాజుకి ఆ విధంగా కీడు జరుగుతుంటే నేను గమ్ముగా ఉండకూడదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న విషయము ఆయనకు తెలిసి వచ్చి వాళ్ళ కుట్రని రాజు కాడ బయట పెట్టాడు. ఎవరు? మొర్దెకై. యాక్చువల్గా వాళ్ళు ఏమనుకున్నారంటే, రహస్యంగా రాజుని చంపాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే మొర్దెకై చెప్పేశాడో ఆ విచారించి వాళ్ళిద్దరిని రాజు ఉరిదీయించేశాడు. ఎవరిద్దరిని? చంపించేశాడు. ఎందుకని? అది రాజద్రోహం అంటారు. ఇప్పుడు నమ్మి ఒక వ్యక్తి మనల్ని కాపలాగా పెట్టుకుంటే ఆ వ్యక్తికి మనం ఏం చేయకూడదు? ద్రోహం చేయకూడదు. మనకు జీతం ఇచ్చి మన కాపలాదారులుగా పెడితే మనం అతన్ని చంపాలనుకుంటేట అది ఎంత పెద్ద తప్పు. ఇప్పుడు రాజు జీతం ఇస్తున్నాడు, కాపలాదారుగా పెట్టుకున్నాడు, ద్వారపాలకులుగా ఉన్నారు. రాజుని చంపాలని వాళ్ళు ఏం చేశారు? ప్లాన్ వేశారు. అందుకని వాళ్ళకి మరణశిక్ష విధించబడింది. అయితే మొర్దెకైలో ఉన్నటువంటి ఆ గుణం ఏంటంటే, ఎవరిని కూడా కీడు కలిగించాలని ఆయన ఆలోచించలేదు, శత్రువును కూడా కాపాడాలని ఆయన ఆలోచించే మనిషి. తర్వాత 7వ అధ్యాయము 9వ వచనం. చూడండి, ఇక్కడ రాజు మేలు కొరకు మాట్లాడాడు. ఎవరు? మొదట ఏం మాట్లాడాడు? రాజు మేలుకై మాట్లాడాడు. అయితే మేలుకై మాట్లాడినప్పుడు ఆయనకేం చేయలేదు? బహుమానం
ఇవ్వలేదు. రాజుకి ఏదైనా మేలు చేసినప్పుడు రాజు యొక్క ధర్మం ప్రకారంగా వాళ్ళకి ఏదైనా బహుమానం ఇస్తాడు. మొర్దెకైకి ఏ బహుమానం ఇవ్వలేదు. కానీ మొర్దెకై ప్రతిఫలం ఆశించిన వాడు కాదు. ఏం కాదు, ఒరే మనం మేలు చేసామే, నాకేమి రిటర్న్ ఇవ్వలేదే అని ఆశించిన వాడు కాదు. నా ధర్మం నేను నెరవేర్చిన, ఏంది, నా ధర్మం నేను నెరవేర్చిన, రాజుని కాపాడాల్సిన బాధ్యత ప్రకారంగా నేను కాపాడినా. కానీ నాకు మేలు వచ్చినను రాకపోయినను ఇబ్బంది లేదు. ఏమన్నాడు? మేలు వచ్చినా సరే రాకపోయినా సరే ఇబ్బంది లేదు అని ఆయన గమ్ముగున్నాడు. కానీ దేవుడు గమ్ముగుంటాడా? చూడండి 6వ అధ్యాయం మొదటి నుంచి. చూడండి, ఇక్కడ రాజునకు ఒక రోజు నిద్ర పట్టలేదంట. ఏం పట్టలేదు? అప్పుడు ఆయన ఏం చేశాడంటే సమాచార గ్రంథం తెప్పించుకొని దాన్ని తిన్నగా చదివాడు. చదివిన తర్వాత ఆయనకు ఒక విషయం కనపడింది. ఏంటి ఆ విషయం అంటే, మొర్దెకై రాజు ప్రాణాన్ని కాపాడాడు. ఎవరు కాపాడాన్ని? రాజు ప్రాణాన్ని కాపాడాడు. అయితే రాజు ప్రాణాన్ని కాపాడిన వ్యక్తికి ఏమైనా చేశారా అని అంటే ఏమి చేయలే. ఎందుకని? అతను ఒక బానిస కాబట్టి. ఎవరు? అతను ఒక బానిస కాబట్టి అతన్ని అంత మంచి పని చేసినా ఎవరు ఆయన్ని గురించి గుర్తించలేదు, పట్టించుకోలేదు, ఆయనకి ఎవరేం చేయలేదు. కానీ దేవుడు చూశాడు. హల్లెలూయా. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏం చేశాడంటే ఆయనకి నిద్ర పట్టకుండా చేసి ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళాడు. ఒకసారి మనం అనుకుంటాం, మనం మంచి చేసాం కదా, మేలు చేసాం కదా, మనకెవరు తిరిగి ఏం చేయటం లేదే, మనల్ని ఎవరు పట్టించుకోలేదే అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనుషులు పట్టించుకోకపోవచ్చు కానీ దేవుడు పట్టించుకుంటాడు. ఒకవేళ నువ్వు ఏదైనా మేలు చేసిండి, ఒకవేళ నువ్వు చేసిన నీ ఎవరికైతే మేలు చేసావో వాళ్ళు నీ గురించి పట్టించుకోకపోవచ్చు, వారు నీ గురించి ఆలోచించకపోయి ఉండొచ్చు, వాళ్ళు నీకు తిరిగి మేలు చేసి ఉండకపోవచ్చు, వాళ్ళు నీకు ఏమి కూడా ఇచ్చి ఉండకపోవచ్చు. కానీ నువ్వు మేలు చేసావు కాబట్టి దాని ఫలం, దేని ఫలం? మేలు చేసిన దాని ఫలం దేవుడు ఒక రోజు ఖచ్చితంగా ఇస్తాడు మనకి. అప్పుడు రాజు ఏం చేశాడంటే నిద్ర పట్టకుండా పూట దాన్ని చదివి ఆమాను పిలిచాడు. ఆమాను పిలిచి ఒక మాట అడిగాడు. రాజు ఒక వ్యక్తిని గణపరచాలనుకుంటున్నాడు. అయితే గణపరచాలనుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి గురించి నేను ఒక మాట చెప్తాను, ఎలా గణపరిస్తే బాగుంటుంది అని ఆమాన్ని అడిగాడు. వాడేమనుకున్నాడంటే, శత్రువు రాజు గణపరిస్తే ఎవరిని గణపరుస్తాడు? నన్నే కదా అనుకొని ఆయన ఏం కోరుకున్నాడంటే, కోరికలో రాజు ఎక్కే గుర్రం ఎక్కాలా, రాజు పెట్టుకునే కిరీటం పెట్టుకోవాలా, రాజు వస్త్రాలు ధరించాలా, రాజు ఊరేగించినట్టు ఊరేగించాలా అని చెప్పాడు. అన్ని ఇని రాజు అది ఎన్ని నువ్వు దగ్గరుండి మొదకైకి చేయన్నాడు. ఒక్క దెబ్బతో ఆయనకి గుండెలు రాయబడిపోయింది. నాకు చేస్తాడని నేను అనుకున్నాను, ఇదేంద్ర నా శత్రువు అయినటువంటి ఆమానికి నన్ను చేయమంటున్నాడు, ఎట్లా చేయాలని చెప్పేసి గిజవేలు ఆడిపోతున్నాడు. రాజు ఆజ్ఞాపించాడు, నేను చెప్పాను నువ్వు చెయ్యి అన్నాడు. అంతే, ఇంకేం చేయాలా? చేయాల్సిందే, తప్పదు. అయితే ఆమాను మొర్దెకైని పిలిపించి రాజు ఏ విధంగా చెప్పాడు ఆ విధంగా మళ్ళీ చేశాడు.
బైబిల్లో ఒక మాట ఉంది కదా, నీ శత్రువులు ఎదుట నీకు భోజనమును సిద్ధపరుస్తానని. ఆమాను ఎటువంటి వాడంటే సైతాను సంబంధించినవాడు. దేవుని ప్రజల్ని పూర్తిగా లేపేయాలని ప్లాన్ వేశాడు. ఎవరు అంటే ఆలోచనలు ఎవరికి వస్తాయంటే సాతానికే వస్తాయి. సాతానికి సంబంధించిన వాడు. అలాంటి వాడు చేతనే దేవుడు ఆమానికి ఆ గౌరవాన్ని చేపించాడు. ఒక్కోసారి దేవుడు మనల్ని కాదన్న వాళ్ళ దగ్గర, మనల్ని తృణీకరించిన వాళ్ళ దగ్గర, మనల్ని వ్యతిరేకించిన వాళ్ళ దగ్గరనే ఘనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మొర్దెకై ఏమో గుర్రం మీద పోతున్నాడా, ఆమాను దాన్ని జరిపించుకుంటూ పోతున్నాడు. ఇద్దరు మొహాలు ఒకసారి చూడండి, ఆలోచించండి ఎట్లా ఉంటాయి. ఆమాను అనుకున్నాడు నాకు చేస్తారు ఈ విధంగా అనుకున్నాడు, కానీ జరిగింది ఎవరికి? మొర్దెకైకి జరిగింది. ఇంకా వాడి ముఖంలో నెత్తి చుక్క లేదు, ఇంకా బాధపడతా దిగులు ఎంతో వేదనతో ఆ పని చేస్తున్నాడు. మొర్దెకై అయితే సంతోషంగా దేవుడు నాకు ఈ గౌరవం ఇచ్చాడని చెప్పి స్తుతించుకుంటూ పోతా ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కొన్ని విషయాల్లో మనం ప్రతిఫలం ఆశించకుండా చేయాల్సి ఉంటుంది, చెయ్యాలి అంతే. కానీ మనుషుల దగ్గర నుంచి మనకు ప్రతిఫలం రాలేదని బాధపడకూడదు. దేవుడు ఒకరోజు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అది చాలామందికి అది తెలియదు. తెలియక ఏమనుకుంటారంటే, ఏం లాభం నేను చేస్తే నాకేమొస్తుంది, నాకెవరేమి ఇస్తారు, నాకెవరేమి ఇచ్చేది లేదు కదా, నేను ఎందుకు చేయాలా అంటారు. కానీ దేవుడు ఒకరోజు ఇస్తాడన్న విషయము తెలియదు. రాజు గుర్రం ఎక్కటం అంటే, రాజు కిరీటం పెట్టుకోవటం అంటే, రాజులాగా ఊరేగించడం అంటే ఏంది? రాజు పోయినట్టు పోయాడు ఆయన. ఎవరు? మొర్దెకై. ఎవరైనా ఒక బానిస. ఇప్పుడు అడుక్కునేవాడిని తీసుకొని సింహాసనం కోసం పెడితే ఎటువంటి దొరికారు చెప్పండి? అడుక్కునేవాడిని తీసుకొని సింహాసనం కోసం పెట్టి వాడిని గౌరవిస్తే వాడికి ఎటుంటుంది? వాడు అసలు చెప్పలేని ఆనందం అయిపోతుంది. మరి నా పరిస్థితి ఏంది, నన్ను తీసుకొచ్చి ఇటు చేశారని చెప్పి. మొర్దెకై ఒక బానిస, కానీ దేవుడి బిడ్డ. ఎవరు? దేవుడి బిడ్డ. దేవుని ప్రకారం నడిచేవాడు, దేవుని గణపరిచేవాడు. అందువల్ల దేవుడు ఆయన్ని గణపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అన్ని పరిస్థితుల్లో దేవుని గణపరుస్తుంటే దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు మళ్ళా మనల్ని గణపరుస్తాడు. ఇంకా చూడండి కొన్ని విషయాలు మొర్దెకై గురించి మనం చూద్దాం. ఇక్కడ ఆమాను ఏం చేశాడంటే, మొర్దెకైని చంపేదానికి ఉరికొయ్యి తయారు చేయించి పెట్టాడు. ఏంది? ఒక ఉరికొయ్యిని తయారు చేయించి పెట్టాడు. ఏదో ఒక విధంగా ప్లాన్ వేసి, ఏదో ఒక విధంగా ఏదో ఒక మార్గంలో ఏదో ఒక విషయం రాజుకు చెప్పి మొర్దెకై మీద నేరం మోపి అతన్ని చంపించేయాలి. ఎవరిని? అని చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? చూడండి 7:10. ఎవరిని సిద్ధం చేసింది? ఎవరి కోసం? ఉరిదీయబడింది ఎవరు? అందుకని పెద్దలు ఒక సామెత చెప్పేవాళ్ళు, ఎవరు దూకున్న గోతిలో ఎందుకు పెడతారో? తవ్వుకుందోడే కదా, మళ్ళీ ఓడెందుకు పడతాడో? వాడు తెలుసు కదా గోతి అనేది. దేవుడు అట్లా మార్చేస్తాడు మొత్తం. ఏంది? దేవుడు దాన్ని మొత్తం మార్చేస్తాడు. ఆ ఉరికి తయారు చేసిందేమో మొర్దెకై కోసం, దాని మీద ఉరిదీయబడిందేమో చేసినోడే, ఉరితీని తయారు చేయించినోడే ఉరితీయబడ్డాడు. అందుకని ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఒకరిని పాడు చేయాలని మనం ఆలోచించినా, ఒకరి కీడు చేయాలని మనం ఆలోచించినా, అది తిరిగి మనకే వస్తుంది. ఏమొస్తుంది? తిరిగి
మనకే వస్తుంది. ఎప్పుడు మనం అలాగా చేయాలని కోరుకోకూడదు. అలా కోరుకున్నామంటే మనం ఏం చేస్తామో అది మళ్ళా మనకు తిరిగి వస్తుంది. అందుకని ఎప్పుడు ఒకరి కీడు చేసేద్దాం, ఒకరిని నష్టపరిచేద్దాం, ఒకరిని ఇబ్బంది పెట్టేద్దాం అని మనం ఆలోచన చేయకూడదు. అలా చేస్తే అది తిరిగి మన మీదకే వస్తుంది. అందువలన మొర్దెకయి ఏమైతే చేయాలనుకున్నాడో దేవుడు అదే అతనికి చేపించాడు, వృద్ధి చేశారు. అప్పుడు మొర్దెకయికి ఇంకా దేవుని దీవెన కలిగింది. చూడండి, తర్వాత చూద్దాం. 9వ అధ్యాయం 4వ వచనం. మొర్దెకయికి ఎస్తేరు గ్రంథంలోనే 9:4. ఏమయ్యాడు? ఎవరైనా బానిస. ఇప్పుడు ఎవరైనా రాజు యొక్క నగరంలోని ఒక ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. ఎవరు? మొర్దెకై. ఎందుకు వెళ్ళాడు? ఇప్పుడు ఆ దేశం యొక్క పౌరుడు కాదు, అతను స్వతంత్రుడు కూడా కాదు, బానిస. అయితే అటువంటి వ్యక్తికి ఎలాగా ఒక ఉన్నతమైన స్థానం దక్కింది అంటే, అతను మొదటి నుంచి దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. కష్టమైన, బాధైనా, ఇరుకైనా, శ్రమైనా, దూషించబడుతున్నా, ద్వేషించబడుతున్నా, హింసించబడుతున్నా, బాధించబడుతున్నా అతను దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. దేవుణ్ణి గణపరిచాడు, దేవుని చిత్తం జరిగించాడు. దేవుని సంఘం కోసం, దేవుని ప్రజల కోసం ఆయన వేసి ఉన్నాడు. ఆయన ఒక్కడు స్వార్థం చూసుకునేవాడు కాదు. ఆయన 10 మంది కోసం బతికినాడు. హల్లెలూయా. ఎవరు? మొర్దెకై. ఇప్పుడు దేవుడు కూడా చూసి ఏం చేశాడు? ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. మనం కూడా అలా జీవిస్తే మనల్ని కూడా రేపు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, అక్కడ 10:3. చూడండి, ఇప్పుడు ఆయన స్థానం ఎక్కడికి పోయిందంట? ప్రధానమంత్రి అయిపోయాడంట. ఏమైపోయాడు? ఆయన ఎవరు? ఒక బానిస. ఇప్పుడు ఎవరు? ప్రధానమంత్రి. రాజుకి అత్యంత ప్రీతిప్రాతుడిగా మారాడు, ఇష్టమైనటువంటి వ్యక్తిగా మారాడు. ఆ దేశంలో చాలామంది ఆయనంటే ఇష్టపడేవాడు. ఎవరంటే, వాస్తవానికి ఆ దేశానికి సంబంధించిన వాడు కాదు, కానీ ఆయనంటే చాలామందికి ఇష్టమైపోయింది. ఎందుకని ఇష్టమైపోయింది? ఆయనలో ఏం చూసి ఇష్టపడ్డారు అని అంటే, ఆ యొక్క ఆయనలో ఉన్నటువంటి దైవికమైన లక్షణాలు కానీ, ఆయన చేస్తున్న మంచి పనులు కానీ, మంచి కార్యాలు కానీ, ఇలాంటి వాటిని ఆ దేశ ప్రజలు చూశారు కాబట్టి ఆయనంటే చాలా ఇష్టపడ్డారు. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా, కానీ చాలామంది ఆయన ఇష్టపడ్డారు. ఎందుకు ఇష్టపడ్డారు? అసలు ఆయన కనపడలేదని అంటే అసలు అప్పుడు అందరూ టీవీల కాడ కూర్చొని ఉండిపోయినారు. కొంతమంది అన్నం తినకుండా ఉండిపోయినారు, కొంతమంది ఏడుస్తూ ఉండిపోయినారు, కొంతమంది చచ్చిపోయినారు. ఎవరి కోసమా? ఆయన కోసం. ఆయన కోసం మనం ఎందుకు చచ్చిపోవాలా? చెప్పండి. మరి మనకు మంచి వ్యక్తి, ఒక మంచి గొప్ప వ్యక్తి మనకు కనపడలేదే, పోయాడని చెప్పేసి ఆ ఆందోళనలో, ఆ టెన్షన్లో చనిపోయారు. ఎందుకంటే అంత ఇష్టమైపోయాడు ఆయన. ఏమైపోయాడు? అంత ఇష్టమైపోయాడు ప్రజలకి. అలాగే మొర్దెకై కూడా అంత ఇష్టంగా మారిపోయాడు జనాల్లో. అందుకని ఆ దేశ ప్రజలు కూడా ఆయనంటే చాలా ఇష్టపడ్డారంట. ఎవరంటే? మొర్దెకై అంటే. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనం కూడా ఏ స్థాయిలో ఉన్నామని ఆలోచించకండి.
నేను పేదవాడినా, నేను బలహీనున్నా, నేను డబ్బు లేనివాడినా, నేను ఎన్నిక లేనివాడిని, ఇలా ఆలోచించకండి. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుణ్ణి గణపరచాలా, దేవుణ్ణి మహింపరచాలా, దేవుణ్ణి ఆరాధించాలా అని మనం ఆశ కలిగి ఆయన ఆరాధిస్తే, ఆయన స్తుతిస్తే, ఆయన మహింపరిస్తే తప్పకుండా దేవుడు మనల్ని కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కో స్టెప్ అభివృద్ధి చేసుకుంటూ వస్తాడు. హల్లెలూయా. బానిస కానించి మధ్యకి ఏడదాకా వచ్చాడు. ప్రధానమంత్రి అంటే ఏంది? మన దేశ ప్రధానమంత్రి ఎవరా? ఆయన ఏం చెప్తే అదే. డబ్బు మార్చేస్తాను అంటాడు, రాత్రి మారిపోతాయి అంతే. ఆయన చేస్తే తగ్గించేస్తానంటాడు, తగ్గిపోతాయి. ఇంకోటి చేస్తానంటాడు, అంతే. ఇంక మనం ఏం చేయలేము. మనం చేయగలమా? ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి. ఎవరు? ఆయన దేశం గురించి ఏమైనా నిర్ణయం తీసుకుంటే అది అంతే. అంత అధికారం ఉంటుంది ఆయనకి. ఎవరికి? వెళ్ళిపోయాడు. ఎలాంటి స్థాయికి? ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు మనం కూడా నమ్మకంగా ఉండి క్రమంగా ఆయన్ని అంబడిస్తూ, ఆయన చిత్తాన్ని జరిగిస్తూ, ఆయన మహింపరుస్తూ, ఆయన కొరకు నిలబడ్డామనుకోండి, దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో మనల్ని అందరూ నిలబెట్టును గాక. ఉన్నతమైన స్థాయికి మనందరం తీసుకుని వచ్చును గాక. ఉన్నతముగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఇంతవరకు నీ కృపను బట్టి యేసయ్యా మనందరినీ కాసి కాపాడుతూ ఉన్నారు, భద్రపరుస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా, మేము ఏ పాటి వారు, ఎన్నిక లేని వారు అయ్యా, బలహీనలము తండ్రి. మమ్మల్ని మీరు ఇంతవరకు కాపాడుతూ, భద్రపరుస్తూ, నిలబెట్టుకుంటూ, సహాయం చేసుకుంటూ వస్తున్నారు యేసయ్యా. ఇంకా కూడా మేము నిన్ను గణపరచుకోవడానికి, నిన్ను స్తుతించుకోవడానికి, నిన్ను ఆరాధించుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.